మన ఎదురుగా నిశ్చలంగా వెలుగుతున్న జ్యోతి ఉంది. ఆ జ్యోతిని మాత్రమే తదేకంగా చూస్తున్నాం. ఇప్పుడు మెల్లగా కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకున్నా వెలుగుతున్న ఆ జ్యోతిని చూడగలుగుతున్నాం. ఆ జ్యోతి మెల్లగా మన రెండు కనుల మధ్య ఆ ప్రదేశంలోంచి జ్యోతి మెల్లగా మనలోకి ప్రవేశించింది. మన శరీరంలోని అన్ని అంగాలకి ఆ వెలుగులు అందిద్దాం. ముందుగా జ్యోతిని పైవైపు కంఠంలోంచి రెండు కళ్ళ మధ్యకి తీసుకెళ్దాం. నెమ్మదిగా జ్యోతి కుడి కన్నులోకి, తరువాత ఎడమ కన్నులోకి వచ్చింది. స్వామి చెడు చూడొద్దు, మంచిని చూడు అంటారు. ఇక మనం మంచినే చూద్దాం. నెమ్మదిగా జ్యోతి రెండు చెవుల వైపు కదిలింది. రెండు చెవులని పరిశుద్ధం చేసి జ్యోతి మెదడు మధ్య భాగంలో నిలిచి ఉంది. ఇప్పుడు మన చెవులు చెడు మాటలు ఇక వినక మంచి మాటలే వింటాయి. జ్యోతి మెల్లగా మన నాలుక వైపు వస్తోంది. నాలుకని పవిత్రం చేసింది. ఇక నుంచి మనం మృదువుగా, ప్రేమగా మాట్లాడదాం. జ్యోతి వెలుగులతో మన తల అంతా పవిత్రమైంది. జ్యోతి మెల్లగా కిందవైపు కదులుతూ కంఠంలోంచి కుడి భుజంలోకి నెమ్మదిగా ముందుకి సాగి చేతివేళ్ల చివరిదాకా వచ్చింది. మెల్లగా వెనక్కి వచ్చి ఎడమ భుజంలోకి ప్రవేశించి చేతివేళ్ల చివరిదాకా జ్యోతి వచ్చింది. మన రెండు చేతులు జ్యోతి కిరణాలతో శక్తివంతమైనాయి. మన చేతులు దివ్యమైన పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. మంచినే చెయ్యి, చెడు చెయ్యవద్దు అంటారు స్వామి. జ్యోతి రెండు భుజాల మధ్యగా కిందకి కదులుతూ ఊపిరితిత్తులు, భౌతిక హృదయం, ఉదర భాగం అంతా పరిశుద్ధం చేస్తూ రెండు కాళ్ల మధ్యకి వచ్చింది. జ్యోతి కుడికాలులో ప్రవేశించి కాలివేళ్ల చివరిదాకా వెళ్ళింది. నెమ్మదిగా వెనక్కి వచ్చి ఎడమ కాలులోకి ప్రవేశించి వేళ్ల చివరిదాకా వెళ్ళింది. జ్యోతి మెల్లగా వెనక్కి వచ్చి రెండు కాళ్ల మధ్యన నిలిచి ఉంది. జ్యోతి ప్రేమ కిరణాలతో శక్తివంతమైన మన కాళ్ళు ఇక నుంచి మంచి దోవలోనే నడుస్తాయి. జ్యోతి మెల్లగా పైకి కదులుతూ ఆధ్యాత్మిక హృదయస్థానాన్ని చేరుకుంది. జ్యోతిని కొద్దిసేపు ఇక్కడే ఉంచుదాం. పవిత్రమైన ఈ జ్యోతి ప్రేమని పంచుతూ జ్ఞానాన్ని ప్రసరిస్తోంది. ఇప్పుడు మన శరీరమంతా జ్యోతిర్మయమై ఉంది. ప్రేమతో, శక్తి తరంగాలతో నిండి ఉంది. మనలోని ఈ శక్తి కిరణాలని బయటవైపు వ్యాపింపచేద్దాం. ప్రేమని, శక్తిని పంచుకుందాం. మనలో ఉన్న జ్యోతి వెలుగులు బయటికి రావడంతో ఇప్పుడు మనం జ్యోతిలో ఉన్నాం. ఈ శక్తి తరంగాలు కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, సంఘంలోని ఇతరులకి, మనకి శత్రుభావన ఉన్నవారికి, సమస్త జంతుజాలానికి, కొండలకి, లోయలకి, నదులకి, సముద్రాలకి, ఆకాశానికి, ఈ సృష్టి అంతటికీ వ్యాపింపజేద్దాం.
జ్యోతిలోంచి ప్రేమ తరంగాలు సృష్టి అంతా వ్యాపించాయి. ఇప్పుడు మనము జ్యోతి ఒకటైపోయాం. బ్రహ్మానంద స్థితి అనుభవిస్తున్నాం. సృష్టికర్త స్వామి అనుగ్రహంతో నెమ్మదిగా జ్యోతిని మన హృదయస్థానంలో నిలుపుకుని ఆనందంగా ప్రశాంతంగా రోజంతా గడుపుదాం. స్వామి మన ఇంట వెంట జంట ఉంటారు. 2 అరచేతులు కలిపి నమస్కరించి కొంచెం రాపిడి చేసుకుని ఆ చేతులు మూసి ఉన్న కళ్ళ మీద పెట్టుకుని సున్నితంగా కళ్ళపైన రాసుకుని మెల్లగా కళ్ళు తెరుద్దాం. జై సాయిరామ్.